సో ఇన్సులిన్ సెక్రేషన్ పెంచే వాటిల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పొటాషియం ఛానల్ బ్లాకర్స్, డైపెప్టైల్ పెప్టిడేస్ ఇన్హిబిటర్స్. ఇవి ఈ డైపెప్టైల్ పెప్టిడేస్ ఇన్హిబిటర్స్ నవ్యా డేస్ మేజర్లీ వర్కింగ్ ఇన్ ద మార్కెట్. సో సల్ఫోనైల్ యూరియాస్, క్లోర్ప్రొపమైడ్, టోల్బుటమైడ్, గ్లిబిరైడ్, గ్లిపజైడ్, నటగ్లినైడ్, రెపాగ్లినైడ్ అండ్ మెగ్లెంటైడ్స్, ఫినాలనిన్ అనలాగ్స్, నటగ్లినైడ్, రెపాగ్లినైడ్. డైపెప్టైల్ పెప్టిడేస్ 4 ఇన్హిబిటర్స్ వచ్చేది సిటాగ్లిప్టిన్, సాక్సాగ్లిప్టిన్, అలోగ్లిప్టిన్, tinegliptin. These are the different drugs for dipeptide peptide inhibitor. Coming to the oral resistant అంటే ఇన్సులిన్ సెన్సిటైజర్స్ వచ్చేసి బైక్వానైడ్స్, మెట్ఫార్మిన్, పెన్ఫార్మిన్, థైజోల్డిన్, బయోగ్లైడ్జోన్, రోటిసిగ్లైడ్జోన్. మీరు కానీ పర్సన్ ఒబిస్ గా ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ ఇస్తే థిన్ అయిపోతారు. పర్సన్ థిన్గా ఉంటే వాళ్ళ డయాబెటీస్ వస్తే లావ్ అవ్వడానికి సల్ఫోనైల్ యూరియాస్, క్లోర్ప్రొపమైడ్, ఈ టోల్బుటమైడ్ అవేంటివి మనం ఇస్తామన్నమాట. సో కమింగ్ టు ద కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గించేది అకార్బోజు, గ్లూకోజు, మెగ్లిటాల్. మిసిలీనియస్ డ్రగ్స్ సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్ట్, డపాగ్లిఫ్లాజిన్, కానాగ్లిఫ్లాజిన్, డోపమైన్, బ్రోమోక్రిప్టిన్, పర్గులేట్. సో మేజర్గా మనకు మార్కెట్ అవైలబుల్ ఏంటంటే మెట్ఫార్మిన్, పెన్ఫార్మిన్, బయోగ్లైడ్జోన్, రోసిగ్లైడ్జోన్, థైజోల్డినైన్స్ బాగా యూస్ చేస్తారు. సో దీస్ ఆర్ అబౌట్ oral anti-diabetics and oral hypoglycemics. Do you have any doubts in this? I hope it's clear. Do you have any doubts in this? Skeletal muscle relaxants. Skeletal muscle relaxants లో పెరిఫెరల్ యాక్టింగ్ చేసేటి, సెంట్రల్ యాక్టింగ్ చేసేటి 2 టైప్స్ ఉన్నాయి. న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్, డైరెక్ట్లీ యాక్టింగ్ సెక్సినల్కలిన్, డెక్సామెథోనిన్, క్వినిన్. నాన్ డిపోలరైజింగ్ ఏజెంట్స్ లో డిపోలరైజింగ్ డిట్యూబక్యురాలిన్, ప్యాంక్యురాన్, పైప్క్యురాన్. ఇంటర్మీడియట్ యాక్టింగ్ అట్రాక్యురాన్, మెక్యురాన్, రోక్యురాన్. స్టార్ట్ యాక్టింగ్ మైవాక్యురాన్. అండ్ సెంట్రల్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చేసి బట్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెన్స్ మనం తెలిసిపెట్టుకోవాలి. మెర్ఫిసిన్ అనలాగ్స్, క్యారిసోప్రడాల్, క్లోరోజాక్సోజన్, క్లోర్మెజోజోన్, బెంజోడైజెపిన్స్, గాబామైమెటిక్స్ అండ్ సెంట్రల్ ఆల్ఫా 2 లైక్ టిజానిడిన్. ద మేజర్ డిసీజ్ నౌ మనం ఏదైతే అవి చదివామో అక్కడ ఏఎన్ఎస్ డ్రగ్స్ అవన్నీ కూడా హైపర్ టెన్షన్, లైక్ బ్లడ్ ప్రెషర్, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ద డెఫినిషన్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వాల్వ్స్ ఆఫ్ ద బ్లడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లడ్ ప్రెషర్. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది 120/80. 120 అనేది సిస్టోలిక్ బీపీ, 80 వచ్చేసి డయాస్టోలిక్ బీపీ. సో బీపీని తగ్గించాలి అంటే డయూరిటిక్స్ వాల్యూమ్ని తగ్గించాలి, అంటే పెరిఫెరల్ వాల్యూమ్ని తగ్గించాలి. ఇంకొకటి అడ్రినోలైటిక్స్ యూస్ చేయాలి, అంటే హార్ట్ రేట్ తగ్గించాలి. ఇంకొకటి వ్యాసోడైలేషన్ పెంచితే ఫ్లో అండ్ బ్లడ్ అనేది ఫ్లో సింపుల్ గా వెళ్ళిపోద్ది. సో ఇవి అన్నమాట డిఫరెంట్ డ్రగ్స్. సో మేజర్ డ్రగ్స్ వీఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్, డయూరిటిక్స్, adrenergic blockers. The last one is renin-angiotensin system receptor blockers. So if you talk about diuretics only one class very big, but the major topic is here we have different types of diuretics. High-cilic diuretics, carbonic anhydrase inhibitors, then potassium sparing diuretics, then aldosterone antagonists, then thiazide diuretic, thiazide-like diuretics. These are the briefly kept here. I will tell you coming next slide. So these are the drugs: hydrochlorothiazide, chlorothalidone, indapamide, zipamide. Coming to the renin-angiotensin receptor blockers, there will be a renin when blood pressure decreased, kidney releases protein called as renin. Whenever the renin is converted to angiotensin, angiotensin is converted to angiotensin. Tensinogen is converted to tensin. So that angiotensin is different vasoconstrictor. It will cause the hypertension. So what you have to do is we have to stop that angiotensin activity. So if you talk about angiotensin receptor blockers, losartan, telmisartan, valsartan, candesartan, irbesartan. We talk about angiotensin converting enzyme inhibitors are captopril, lisinopril, enalapril, benzapril,
These are the drugs. If you talk about sympatho inhibitor, so alpha blockers, beta blockers are selective. Propranolol, pindolol, timolol, the rest of the drugs. Alpha beta adrenergic blocking, already told you, carvedilol, labetalol. That carvedilol having antioxidant, that's why they are using the cardioselective blocker. In alpha adrenergic blockers, prazosin, terazosin, these are the drugs. Central acting sympathetic. Clonidine and methyl dopa. Methyl dopa is for treatment of drug of choice for pregnant hypertension. And coming to the antihypertensive drugs are calcium channel blocker. These all drugs are used with this calcium channel blockers, vasodilator. What it will do? They will dilate the blood vessel. So blood will flow easily. Calcium channel blockers are phenylalkylamine, verapamil, benzothiazepine, diltiazem, dihydropyridines, sulodipine, amlodipine, nifedipine, nicardipine, nimodipine. These are the calcium channel blockers. Vasodilators are arterial dilators, hydrogen monoxide, arterial vasodilator, nitroprusside. These are the different vasodilators drugs to treat hypertension. And see, you have to see this. Okay, the diuretics is very, very important topics. What is the mean by diuretic? These are the drugs which increase the urinary outflow. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఫ్లో తగ్గిస్తామో మీన్స్ యూరిన్ వాల్యూమ్ పెరిగిపోయి టెన్షన్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్రెషర్ తగ్గించాలి అంటే ఈ డైయూరిటిక్స్ ఇచ్చి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాం. సో మేజర్గా హై సీలింగ్ డైయూరిటిక్స్ ఎక్కడ యాక్ట్ చేస్తాయంటే ఆ నెఫ్రాన్లో సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్టర్ అని ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. అవి ఎక్కడ యాక్ట్ చేస్తాయి? థిక్ అసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లీ. అక్కడ ఫ్యూరస్మైడ్, టోర్సమైడ్, గ్లూటాథియోనిక్ యాసిడ్ అనే drugs. We can use. Then coming to the medium efficacy drugs like sodium chloride co-transporter. This will act on distal convoluted tube. Those distal convoluted benzothiazoids, chlorothiazide, hydrochlorothiazide, benzthiazide. These are the drugs. Thiazide like diuretics, some of them are there. Chlorothalidone, మా ఆయన కొంపకే రాలా నీళ్లు లేవని కూడా tapamide, చెప్పా. cepamide. See, if you talk about sodium chloride goat transporter, distal convoluted tubule, these are the safest drugs to used in the treatment of hypertension. But thiazide diuretics also will cause hyperglycemia. You have to think of that. Weak adjuvant diuretics. Carbonic anhydride inhibitors are acetozolamide, dorzolamide, brinzolamide. These are they will act on sodium bicarbonate antiport. Antiport means one is coming, one is going. But these two are the symptoms. Symptoms both will go, both will come. Means any one direction. So then osmotic diuretics are mannitol, isosorbide glycerol. What these will do? They will create the osmosis. What is osmosis? Low concentration to solute movement of solvent from low concentration to high concentration. This is about osmotic. So osmotic diuretics, these are the drugs. So whenever osmosis will change, the blood volume will reduce, the pressure will reduce. Coming to the potassium sparing diuretics, sir, I already mentioned previous slides. Aldosterone antagonist, spironolactone, eplerenone, and renal endothelial sodium inhibitors are amyloride, trimethoprim. These are the diuretics. And coming to the antidiuretics, sir, whenever lack of antidiuretic hormone, the person will causes the diabetes insipidus. Antidiuretic hormone and its analogs are vasopressin, desmopressin, lipressin, terlipressin. Natriuretics are thiazide amyloride. Miscellaneous are carbamazepine, phenytoin, chlorpromazine. These are the different diuretics. So what the mainly diuretics, what they will do? Diuretics increase the urinary outflow. These are the different drugs. Now anti-anginal. Angina pectoris. Angina means chest, pectorum. Angina means 2 plus pectoris means chest. Chest pain is called as angina pectoris. So chest pain across the left side. Why left side is our heart is left side. The means of the people how they will sleep, they will fall down left side.
So whenever the blood full into the left ventricle, it will create a pressure. So actually the anti-anginal drugs, the angina, how it will come? When O2 demand is more than O2 supply, means oxygen demand ఉన్నప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గిపోయినప్పుడు బ్లడ్ మీన్స్ హార్ట్ ఇట్ క్రియేట్స్ ఎ ప్రెషర్. ఎందుకంటే ఒక పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే 4 చాంబర్స్ ఉన్నాయి. ఆరికల్స్, వెంట్రికల్స్. లెఫ్ట్ వెంట్రికల్‌లో పెయిన్ వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా పాథలాజికల్ హైపర్ట్రోఫీ ద బల్జ్ అయిపోద్ది. పాథలాజికల్ హైపర్ట్రోఫీ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా చెస్ట్ పెయిన్ వస్తది. ఆ తర్వాత బ్లాకేడ్ అయిపోద్ది. సమ్ ఆఫ్ టైమ్‌లో హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వెనెవర్ O2 డిమాండ్ ఈస్ మోర్ దాన్ O2 సప్లై. ఆ యాంజినా చెస్ట్ పెయిన్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ బ్లాకేడ్ అవుతాయి కొన్ని దగ్గరల. ఫ్యాట్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఆ ఫ్యాట్‌ని రిమూవ్ చేయాలి. లేదు కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ స్టంట్ ఎయ్యాలి. లేదు ఇంకేం చేయాలి? యొక్క బ్లడ్ ఫ్లోని పెంచాలి. లేదు ఆ ప్రెషర్ అనేది తగ్గించాలి. వాటన్ని తగ్గించడానికి ఈ డ్రగ్స్ ఉన్నాయి. మినిట్ ఎనీవన్ ఈస్ Is there any? Is it my audio is clear? Audio and video? Hello, students. Yes, Please sir. respond. Clear, sir. My audio video is clear. Clear, sir. Hello. Yes, sir. Anyone, could you please respond, Mama? Yes, sir. I'm Clear గా వినబడుతుంది going సార్. with the flow. Whether I am, you people are following or not, I don't have any idea. Yes, sir. Clear Okay. గానే ఉంది sir. Why I am not getting your audio? I am not getting. క్లియర్ గా వినబడుతుంది సార్. ఓకే. సో యాంటీ యాంజినల్ డ్రగ్స్ వచ్చేసి ఇవి నైట్రేట్స్, బ్లాకర్స్. మీరు చూస్తుంటారే కొంతమంది ఎవరైనా చెస్ట్ పెయిన్ అంటే హాస్పిటల్‌కి వెళ్ళగానే వెంటనే నాలుగు తెరవండి మీ కింద ఒకటి పెడతామంటారు. వాటినే సబ్లింగ్వల్ టాబ్లెట్స్ అంటారు. దే విల్ కీప్ అండర్ ద టంగ్. దోస్ ఆర్ ఆల్సో ఐసోసార్బిట్రేట్. వాటినే ఐసోసార్బైట్ డైనైట్రేట్, గ్లిజరైల్ ట్రైనైట్రేట్. వీటిలో మేజర్ మెకానిజం ఏందంటే ఎప్పుడైతే ఈ డ్రగ్ తీసుకుంటామో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక కెమికల్‌ని రిలీజ్ చేస్తాయి. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తదంటే బ్లడ్ వెసల్‌ని డైలేట్ చేస్తాయి. బ్లడ్ వెసల్ డైలేట్ చేసినప్పుడు బ్లడ్ అనేది ఫ్లోగా నార్మల్‌గా వెళ్ళిపోద్ది. సో చెస్ట్ పెయిన్ తగ్గుతది. ఆ ఉన్నటువంటి బ్లడ్ అంతా బయటికి నార్మల్‌గా వస్తది. సో షార్ట్ యాక్టింగ్ నైట్రేట్స్ ఆర్ గ్లిజరైల్ ట్రైనైట్రేట్, ఐసోసార్బైట్ డైనైట్రేట్. లాంగ్ యాక్టింగ్ ఐసోసార్బైట్ డైనైట్రేట్, ఐసోసార్బైట్ మోనోనైట్రేట్, పెంటా ఎరిథ్రిటల్ టెట్రానైట్రేట్. కమింగ్ టు ద బీటా బ్లాకర్స్ ఎందుకు ఇస్తాము? హార్ట్ రేట్‌ని తగ్గించడానికి. ప్రొపరానోలాలు, అటెనోలాలు, ఎస్మోలాలు, బిస్మోలాలు చానా ఉన్నాయి. అవన్నీ డ్రగ్స్. అంటే మీరు ఏది కూడా క్లాసిఫికేషన్ చదువుకుంటే ఎందుకు యూజ్ చేస్తున్నారో వాటి మెకానిజం ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వెరాపమిల్, డిల్టియాజెమ్, ఫిలోడెపైన్, ఆమ్లోడిపైన్, నిఫిడెపైన్, నికార్డిపైన్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. పొటాషియం ఛానల్ ఓపెనర్స్ వచ్చేసి నికోరాండిల్, ఇవాబ్రాడిన్, రనోలజైన్, ట్రైమెటాజిడిన్. దీస్ ఆర్ ద అదర్ anti-anginal drugs. So these are the anti-anginal drugs. Coming to the drugs used in the treatment of congestive heart failure. What do you mean by congestion heart failure? Congest means kuchinchukodu. Heart gunde, failure means I already told you whenever బ్లడ్ పుల్డ్ ఇన్ టు ద లెఫ్ట్, ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అవుతుందో బ్లడ్ బయటకు వస్తుంది. ఇది కామన్ త్రూ అయోటా. సో లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే బ్లడ్ అయోటా ద్వారా బయటకు వస్తుంది. ఎప్పుడైతే పాథలాజికల్ హైపర్ట్రోఫీ మన హార్ట్ సరిగ్గా ఫంక్షనింగ్ చేయలేకపోతుందో అక్కడ ఆ బ్లడ్ అనేది హార్ట్లో పెరిగిపోయి బల్జ్ అవుతుంది. దట్ కండిషన్ కాల్డ్ యాస్ పాథలాజికల్ హైపర్ట్రోఫీ. వెన్ ఎవర్ ద బ్లడ్ వెజల్ విల్ బ్లాకేడ్, బ్లడ్ అనేది బయటికి రాదు. సో ఈ పాథలాజికల్ హైపర్ట్రోఫీ పెరగడం వల్ల హార్ట్ అనేది పని చేయకుండా పోతుంది. సో దాన్నే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫంక్షనింగ్ కంట్రాక్షన్, రిలాక్సేషన్ రెండు జరగవు. లబ్ డబ్ అనేటివి జరగవు కాబట్టి హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. అప్పుడు హార్ట్ ఫెయిల్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? హార్ట్‌ని యాక్టివేట్ చేయాలి. సో ఎలా ఇక్కడ వాల్యూమ్ పెరిగిపోయిందంటే నేను ఇందాకే చెప్పాను. డైయూరెటిక్స్ ఏం చేస్తాయి? వాల్యూమ్ అంతా తగ్గించేసి మన హార్ట్ అనేది మన బ్లడ్ ఫ్లో అనేది
నార్మల్ చేస్తాయి. ఐనోట్రోపిక్ డ్రగ్స్ ఏంటంటే ఈనోట్రోపిక్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిపోయింది కాబట్టి ఈనోట్రోపిక్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచుతాయి. దీనికి మనకు 4 టర్మ్స్ ఉన్నాయి. ఐనోట్రోపీ, బ్యాట్మోట్రోపీ, డ్రోమోట్రోపీ, ఆటోమాటిసిటీ. క్రానోట్రోపీ అంటే ఇంక్రీజ్ ద హార్ట్ రేటు. ఐనోట్రోపీ అంటే ఇంక్రీజ్ ద ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్. డ్రోమోట్రోపీ అంటే ఇంక్రీజ్ ద కండక్షన్ వెలాసిటీ. బ్యాట్మోట్రోపీ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ద ఆటోమాటిసిటీ. దీస్ ఆర్ అబౌట్ మేజర్ టర్మినాలజీస్. సో మనం ఏమేమి ఇవ్వాలంటే ఐనోట్రోపిక్ డ్రగ్స్, డయూరిటిక్స్, ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్, రెనిన్ యాంజియోటెన్సిన్ ఇవన్నీ ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ కానీ, డయూరిటిక్స్ కానీ, ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్ కానీ, బీటా అడ్రెనర్జిక్ బ్లాకర్స్ కానీ, దీస్ ఆల్ ఆర్ we will use for increase the we will increase this for blood flow only. But inotropic drugs are increase the force of contraction. If we will increase cardiac glycosides, digoxin, bovine, like sympathomimetics, dopamine, dobutamine. I already mentioned you. నేనేం చెప్పాను ఈ సింపాథోమైమెటిక్స్ అనేటివి. సింపాథోమైమెటిక్ సో ఈ కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఏం చేస్తాయి? ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెంచుతాయి. వెన్ ఎవర్ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్, హార్ట్ విల్ యాక్టివేట్. సో కార్డియాక్ డిగాక్సిన్, ఓబైన్, ఈ డిజిటాలిస్ గ్లైకోసైడ్స్ అనేటివి ఐనోట్రోపిక్ డ్రగ్స్. సింపాథోమైమెటిక్స్ ఆర్ డోపమైన్, డోబ్యూటమైన్. PDE3 ఇన్హిబిటర్స్ ఆర్ ఇనామిరినోన్, మిల్రినోన్. ఫాస్ఫోడైఎస్టరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ యాక్టివిటీని అంటే ఏ ఎంజైమ్ అయినా కానీ మన బాడీలో ఒక పనితనం అనేది చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వర్క్ అవుతుంటుంది. మనం ఇందాక చూసినట్టయితే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏసీ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఏసీ ఇన్హిబిటర్స్ తీసుకున్నప్పుడు డ్రై కఫ్ వస్తుంది. ఎందుకంటే దట్ ఏసీ ఇన్హిబిటర్స్ బ్రాడికైనిన్ మెటబాలిజంని ఇన్హిబిట్ చేస్తాయి. ఎప్పుడైతే బ్రాడికైనిన్ మెటబాలిజం ఇన్హిబిట్ చేస్తే డ్రై కఫ్ వస్తుంది. సో ప్రతి డ్రగ్కి ఒక డిసడ్వాంటేజ్ ఆల్రెడీ చెప్పాను నేను. అలోపతిక్ మెడిసిన్లో మేజర్ డిసడ్వాంటేజ్ అంటే యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాయి. ఇది ఒక మనము అట్లీస్ట్ మన ఫ్యామిలీని కాపాడుకోవడానికైనా మనం మందు ఇవి మెడిసిన్ గురించి తెలుసుకుని ఉండాలి. సో ఐనోట్రోపిక్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ని పెంచుతాయి. కమింగ్ టు ద డయూరిటిక్స్, హై సీలింగ్ డయూరిటిక్స్. ఇన్ దిస్ హై సీలింగ్ డయూరిటిక్స్ ఆర్ ఫ్యూరోసమైడ్, టోర్సమైడ్, బిమెటడైన్, ఇథాక్రినిక్ యాసిడ్. And coming to thiazide-like diuretics, chlorothiazide, hydrochlorothiazide, these are the different drugs. If you talk about aldosterone antagonists, spironolactone, eplerenone, beta-adrenergic blockers, metoprolol, bisoprolol, carvedilol, nebivolol. Already చెప్పాను. Carvedilol అనేది కార్డియో సెలెక్టివ్. If you talk about vasodilators ఏం చేస్తాయి? బ్లడ్ వెజల్ని డైలేట్ చేస్తాయి. గ్లిజరైల్ ట్రైనైట్రేట్, ఐసోసార్బైడ్ డైనైట్రేట్, ఆర్టియల్ డైలేటర్స్, హైడ్రాలజైన్, ఆర్టీరియోలార్ వీనోడైలేట్, సోడియం నైట్రోప్రొసైడ్. సో రెనిన్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క బ్లాకేడ్ అయినటువంటి బ్లడ్ వెజల్ని ఓపెన్ చేసి వ్యాసో డైలేషన్ చేసి బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా పంపిస్తాయి. అండ్ ఈ ఏట్రియల్ నేట్రియోటిక్ పెప్టైడ్, బ్రెయిన్ నేట్రియోటిక్ పెప్టైడ్, నెసరిటైడ్, నెప్రెల్సిన్ ఇన్హిబిటర్స్, ఇవి కూడా కాల్షియం సెన్సిటైజర్, లీవోసిమెంటాన్, ఇవి కూడా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్కి యూస్ చేస్తారు. యాంటీ అర్థమిక్, ద అర్థమియాసిస్ మీన్స్ ఎర్రర్ ఇన్ ద రిథమ్.
ఇస్ ఇట్ ఫైన్ నో? ఆడియో స్లోగా ఉందా గట్టి? హలో, ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. ఈజ్ ఇట్ ఆడియో ఈజ్ ఫైన్? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో అర్థిమియాసిస్ అంటే ఏంటంటే ఎర్రర్ ఇన్ ద రిథమ్. యాక్చువల్గా రిథమ్ అనేది కంట్రాక్షన్ రిలాక్సేషన్, కంట్రాక్షన్ రిలాక్సేషన్, రిలాక్సేషన్ కంట్రాక్షన్ అంటే లబ్డబ్ అని ఒక రిథమాటిక్ గా ఒక ఫ్లోలో వెళ్ళాలి. ఎప్పుడైతే ఎర్రర్ ఇన్ ద రిథమ్, అర్థిమియాసిస్ ఎర్రర్ ఇన్ ద రిథమ్, దట్ ఈస్ కాల్డ్ as అర్థిమియాసిస్. అంటే లబ్డబ్ ఒకటేంటంటే ఇంక్రీజ్ హార్ట్ రేట్, ఇలా కొట్టుకోవడం, దాన్నే టాకికార్డియా అంటాము. డిక్రీజ్డ్ హార్ట్ రేట్, స్లోగా ఇలా కొట్టుకోవడానికి బ్రాడీకార్డియా అంటాం. ఇంకోటి ఫిబ్రిలేషన్, అన్కోఆర్డినేషన్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్, ఇలా కొట్టుకోవడాన్ని ఫిబ్రిలేషన్. కొన్ని ఏట్రియల్ ఫ్లక్టర్. మీరు ఈసీజీ గ్రాఫ్ చూసినట్లయితే ఇలా వేవ్స్ ఉంటాయి. వాటిలో వేవ్స్ ఏంటంటే పీక్యూఆర్ఎస్టీ వేవ్ అంటారు. పి అనేది ఏట్రియల్ సిస్టోల్ అంటే ఏట్రియల్ కంట్రాక్షన్, క్యూఆర్ఎస్టీ అనేది వెంట్రుకులర్ సిస్టోల్ అంటే ఏవి కంట్రాక్ట్ అయ్యి ఏవి రిలాక్స్ అయ్యి. దాన్ని టీ అనేది ఏంటంటే వెంట్రుకులర్ డయాస్టోల్. ఇది వాటి యొక్క మెయిన్. వాటి ఆ యొక్క వేవ్స్ని బట్టి మన హార్ట్ ఎలా పనిచేస్తుందని తెలుస్తుంది. సో ఈ యొక్క రిథమ్ని తగ్గించడానికి మెంబ్రేన్ స్టెబిలైజింగ్ డ్రగ్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. వాటిని సోడియం మెంబ్రేన్ స్టెబిలైజింగ్ డ్రగ్స్ ఆల్సో కాల్డ్ సోడియం ఛానల్ బ్లాకర్స్. సోడియం ఛానల్ బ్లాకర్స్ 1 year డ్రగ్స్ వచ్చేసి క్యూరిడిన్, ప్రొకానమైడ్, డిసోపెరమైడ్. లిటిల్ డిక్రీజ్ ఇన్ డివి డిటి జీరో ఫేస్ అంటే ఏంటంటే 1B సోడియం ఛానల్ బ్లాకర్స్ లిడోకైన్, మెగ్జిలిటిన్, టొకైనైడ్. అండ్ కమింగ్ టు ద 1C కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఆర్ ఫ్లకైనైడ్, ప్రొపాఫినోన్. అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసి వెరాపమిల్, డిల్టియాజిమ్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏమేమి డ్రగ్స్ అని. దాని క్లాస్ 2 డ్రగ్స్ వచ్చేసి వీటిని యాంటీ అర్థమిక్ డ్రగ్స్ రాసేటప్పుడు ఒక క్లాస్ రావాలి. నేను ఒక నిమోనిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎన్బికేసి, నందమూరి బాలకృష్ణ సినిమా చూస్తే ఎన్బికేసి అంటే నందమూరి బాలకృష్ణ సినిమా చూస్తే అర్థమియాసిస్ వస్తుంది. ఎందుకనంటే ఆయన సినిమా చూసి మనకి ఆ డైలాగ్స్కి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అంటే మనం ఉద్రేకానికి గురవుతాం. సో ఇలా నిమోనిక్ పెట్టాను నేను. నందమూరి బాలకృష్ణ సినిమా చూస్తే అర్థమియాసిస్ వస్తుంది. సో క్లాస్ 2 అడ్రినర్జిక్ యాంటగోనిస్ట్ ప్రొప్రానోలాల్, ఎస్మోలాల్. క్లాస్ 3 వచ్చేసరికి పొటాషియం ఛానల్ బ్లాకర్స్, సోటలాల్, డ్రోనేడరోన్, ఆమ్యోడరైన్, పెబుటలైడ్, డొఫిటలైడ్, ఇవి డ్రగ్స్. దెన్ క్లాస్ 4 కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వెరాపమిల్, డిల్టియాజిమ్. అండ్ నేను ఇప్పుడే చెప్పాను ఏట్రియల్ ఫ్లక్టర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని. అడినోసిన్, డిగాక్సిన్ ఇవేంటంటే పెరాక్సిస్మో సుప్రావెంట్రుకులర్ టాకికార్డియాకి యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద డ్రగ్స్ అబౌట్ యాంటీ అర్థమిక్స్. Now coming to the, I already told you diuretics. Okay. Hematinics అంటే ఏంటంటే these are the drugs which are used in the formation of blood. బ్లడ్ ఎవరికి ఎక్కిస్తారు మామూలుగా అంటే బ్లడ్ సప్లిమెంట్స్ ఎవరు తీసుకుంటారు? మేజర్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకుంటారు. అంటే బ్లడ్ ఫార్మేషన్, ఎందుకంటే వాళ్ళ బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో యూజ్ చేస్తారు. సో ఐరన్ సప్లిమెంట్స్, ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ ఫ్యూమరేట్, ఫెర్రస్ గ్లూకోనేట్, ఐరన్ డెక్స్ట్రాన్, దీస్ ఆర్ ద డ్రగ్స్. ఇంజెక్షన్ ప్రిపరేషన్, పేరెంటల్ ప్రిపరేషన్, అవి ఓరల్గా తీసుకునేటువంటి టాబ్లెట్స్. పేరెంటల్ ప్రిపరేషన్స్ వచ్చేసి ఐరన్ డెక్స్ట్రాన్, ఐరన్ సుక్రోజు. ఎందుకు ఐరన్ సుక్రోజ్ అని నేను అంటున్నా అంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్న్షిప్ ఇన్ డిప్లొమా, నేను హాస్పిటల్లో వర్క్ చేశాను 3 months. సో హాస్పిటల్లో డైలీ ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు ఐరన్ సుక్రోజ్ పెట్టించుకునే వాళ్ళు. నేనే చేశాను అనమాట. 10 ml 500 నార్మల్ సెలైన్లో ఇచ్చి ఐవి పెట్టేస్తాను. అవి కాకుండా మెచ్యురేషన్ ఫ్యాక్టర్స్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, మీరు చూసే ఉంటారు ఎల్లో కలర్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్. అవి కూడా విటమిన్ B12, సైన్ కోబాలమైన, మెథల్ కోబాలమైన, ఇవన్నీ కూడా బ్లడ్ ఫార్మేషన్కి ఉపయోగపడతాయి. అడ్జువెంట్స్, కాపర్, పిరిడాక్సిన్. పిరిడాక్సిన్ అనేది విటమిన్ B6 సప్లిమెంట్. సో దీస్ ఆర్ అబౌట్ బ్లడ్ ఫార్మింగ్ డ్రగ్స్ ఆర్ ఏజెంట్స్. కోయాగులెంట్స్ అంటే ఏంటంటే దోస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఫార్మేషన్ ఆఫ్ క్లాట్. ఇప్పుడు ఫర్ సపోజ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, బ్లడ్ వెళ్ళిపోతూ ఉంది, కారిపోతూ ఉంది, ఎందుకంటే వాళ్ళకి కట్ అయినా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆగిపోతాయి. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, క్విక్స్ స్టేబుల్ ఫ్యాక్టర్, నో ఫ్యాక్టర్, యాంటీ సెరమ్ ఫ్యాక్టర్, యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్, క్రిస్మస్ ఫ్యాక్టర్, ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్, సర్ఫేస్ ఫ్యాక్టర్, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్
ఫ్యాక్టర్. These are the different 13 ఫ్యాక్టర్స్. వాళ్ళలో ఈ 2, 7, 9, 10 అనేటువంటి ఫ్యాక్టర్స్ మేజర్ ఇంపార్టెంట్. అవి డయాబెటీస్ పేషెంట్స్ లో ల్యాక్ అవుతాయి. సో వాళ్ళకైతే కంటిన్యూస్ గా బ్లడ్ పోతూ ఉంటుంది. సో అందుకని వాళ్ళకి కోయాగులేట్స్ ఇస్తాం. విటమిన్ కే సప్లిమెంట్స్, ఫైటానోడయోను, మేనాడయోను, అసిటోమిన్ ఫినాప్తోను ఇవి యూస్ చేస్తారు అన్నమాట. మిసిలీనియస్ ఫైబ్రినోజన్, డెస్మోప్రెసిన్, అడ్రినోక్రోమిన్ మోనో సెమీకార్బోజోన్, ఇథాంసిలేటు. యాంటీకోయాగులెంట్స్ లో యాంటీకోయాగులెంట్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే హైపర్ లిపిడిమియా వచ్చినప్పుడు బ్రెయిన్ లో కానీ బాడీలో కానీ బ్లడ్ క్లాట్ అవుతుంది. సో అక్కడ బ్లడ్ క్లాట్ అయినప్పుడు పారెంటరల్ ప్రిపరేషన్స్, ఓరల్ యాంటీకోయాగులెంట్స్ మనం ఇస్తాం. సో పారెంటరల్స్కి వచ్చేసి హెపారిన్, హెరిడిన్, ఎనాక్సెపారిన్, డాల్టెపారిన్, వార్ఫారిన్, ఫాండాపారినాక్స్ ఇవన్నీ డ్రగ్స్ యూస్ చేస్తాం. డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్ వచ్చి బివాల్యూరిడిన్, అర్గోటబాన్ ఇవి యూస్ చేస్తాం. విటమిన్ కే యాంటగోనిస్ట్ అంటే అది ఫామ్ చేస్తే ఇవి ఇన్హిబిట్ చేస్తాయి. వాటిలో బిస్హైడ్రాక్సీ కోమరిన్, వార్ఫారిన్, అసినోకోమరాలు, ఇథైల్ బిస్కోమాసేట్ ఇవన్నీ కూడా యూస్ చేస్తాం. డైరెక్ట్ 10A ఇన్హిబిటర్స్ వచ్చేసి రివారాక్సిబాన్, అపిక్సబాన్, డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్ డబిగాట్రాన్ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. కొన్ని మీరు చూసుంటారు ల్యాబొరేటరీలో ఇన్విట్రో యాంటీకోయాగులెంట్స్, హెపారిన్, సోడియం ఈడిటిఏ అంటే ఈడిటిఏ, ఇథైల్ డయామినో టెట్రా అసిటిక్ యాసిడ్, సోడియం సిట్రేట్, సోడియం ఆక్సిలేట్. దర్ ద డిఫరెంట్ యాంటీకోయాగులెంట్స్. అంటే యాంటీకోయాగులెంట్స్ లాగానే ఈ ఫైబ్రినోలైటిక్స్, యాంటీఫైబ్రినోలైటిక్స్, యాంటీప్లేట్లెట్స్. ఫైబ్రినోలైటిక్స్ ఏంటంటే థ్రాంబోలైటిక్స్ అంటే ఆ థ్రాంబస్ ఆ క్లాట్ని ఇనిబిట్ చేసేటివి, ఆ క్లాట్ని బ్రేక్ చేసేటివి. అవే ఏంటంటే ఇవి ఫైబ్రినోలైటిక్స్, స్ట్రిప్టోకైనేజ్, యూరోకైనేజ్, ఆల్టిప్లేజ్, రెనిటిప్లేజ్. దెన్ యాంటీఫైబ్రినోలైటిక్స్ ఎప్సిలాన్ అమైన్ క్యాప్రాయిక్ యాసిడ్, ట్రనాక్సమిక్ యాసిడ్. ఇది ట్రనాక్సమిక్ యాసిడ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఆ టాబ్లెట్స్. సో యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ వచ్చేసి నేను ఇందాకే చెప్పాను బ్లడ్ ప్లేట్లెట్స్ ఫార్మేషన్కి 2, 7, 10, 9, 10 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. అక్కడ 2, 7, 9, 10 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు థ్రాంబోక్సిన్ సింథసిస్ ఇన్హిబిటర్ యాస్పిరిన్, ప్లేట్లెట్ ఎన్హాన్సర్ డైపిరిడమాల్. ఇది మేజర్ ఇంపార్టెంట్. P2Y12 అనే రిసెప్టర్ని బ్లాక్ చేస్తే టిక్లోపిడిన్, క్లోపిడాగ్రిల్, ప్రిసాగ్రిల్, టికాగ్రిల్. టిక్లోపిడిన్, క్యాంగ్రిల్ అనేటివి రివర్సిబుల్, మిగతావి ఇర్రివర్సిబుల్. GP2B 3A యాంటగోనిస్ట్, అబిసిస్మియాబ్, ఎఫ్టిపబైడ్, టిరోఫిబాన్. దీస్ ఆర్ ద డ్రగ్స్ ఫర్ యాంటీప్లేట్లెట్స్. దిస్ ఈస్ ద మేజర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. హైపోలిపిడమిక్స్ అన్నా, యాంటీ హైపర్ లిపిడమిక్స్ అన్నా, యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ అన్నా, యాంటీ అథెరోస్క్లెరోటిక్ డ్రగ్స్ అన్నా ఒకటే. వాట్ ఈస్ హైపర్ లిపిడిమియా ఆర్ అథెరోస్క్లెరోసిస్? అక్సిలేరా అంటే రాయి, హైపర్ అంటే ఇంక్రీజ్, లిపిడ్స్ అంటే లిపిడ్స్, ఎమియా అంటే బ్లడ్. సో ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద బ్లడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ లిపిడమిక్ కండిషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బ్లడ్ వెజల్ లిపిడ్తో ఫ్యాట్ అయిపోయి ఎప్పుడైతే లిపిడ్ అక్యుములేట్ అయిపోతుందో బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, అర్థిమియాసిస్ వస్తుంది, హైపర్ టెన్షన్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో కొలెస్ట్రాల్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ ఆల్ కార్డియో డిసీజెస్. సో మేజర్గా ఏం చేయాలంటే మనకి కొలెస్ట్రాల్ కానీ బయోసింథసిస్ ఫామ్ ఉంది. అసిటైల్ కోయే, అసిటైల్ కోయే, హెచ్ఎంజే కోయే, మెబలనైట్ పాత్వే. సో హెచ్ఎంజే కోయే రెడక్టేజ్ ఇన్హిబిటర్స్ ఆర్ లోవాస్టాటిన్, సుమ్వాస్టాటిన్, అటోర్వాస్టాటిన్. అదే రేట్ లిమిటింగ్ స్టెప్. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ని ఆపేసామనుకో మిగతా స్టెప్ అంతా జరగదు. సో కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. సో బైల్ యాసిడ్ బైండింగ్ రెజిన్స్, ఈ బైల్ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే బైల్ అనేది లిపిడ్ కాబట్టి దాంతో ఫామ్ అయినప్పుడు ఈ బైల్ వచ్చేసి దాంతో వెళ్ళినప్పుడు ఫ్యాట్తో ఎమల్షన్ అనేది ఫామ్ అవుతాయి. ఎమల్షన్ ఏంది? ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. సో ఎమల్షన్ బయటకు వచ్చేసి ఎక్స్క్రీట్ అనేది చేస్తాయి. సో కొలిస్టేరమైన్, కొలిస్టిపాలు అనేటివి ఉన్నాయి. సో PPR ఆల్ఫా యాక్టివేటర్స్, ఆ డ్రగ్స్ వచ్చేసి ఫినోఫైబ్రేట్, జెమ్ ఫైబ్రోజిల్ ఉన్నాయి. సో లిపోలైసిస్ తగ్గించేటివి నికోటినిక్ యాసిడ్ ఒకటి, అండ్ స్టెరాల్ అబ్జార్ప్షన్ ఎజిటమైబ్. కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ తగ్గించేది ఎజిటమైబ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ డ్రగ్స్ ఫర్ హైపోలిపిడమిక్స్ ఆర్ యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్. అటోర్వాస్టాటిన్ మీరు విని ఉంటారు. ముసలి వాళ్ళు అందరూ పాపం అటెన్ 50 అంటారు. సో దీస్ ఆర్ ఆల్ డ్రగ్స్ ఫర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ hyperlipidemia or hyperlipidemics or anti-hyperlipidemics or anti-atherosclerotics. These are the different drugs.
సో మేజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా మీరు ప్రతి క్లాసిఫికేషన్ ప్రతి డిసీజ్కి ఏ డ్రగ్స్ యూజ్ చేస్తారు, వాటి మెకానిజం, వాటి థెరప్యూటిక్ యూజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సి మనకున్న సమయంలో మనం ఎంత చెప్పగలం అనేది మనం ఇక్కడ మెన్షన్. మీరు ఇన్డెప్త్గా నేను చెప్పిన తర్వాత వెళ్ళేసి కేడి త్రిపాఠి బుక్ లేదా ర్యాంగెండేల్ బుక్ తీసి అసలు ఏంది ఈ డ్రగ్, ఏంది ఎందుకు ఇంత అనేది చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పక్కన పెట్టినట్లయితే మన లైఫ్ సేవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ మనం అట్లీస్ట్ మన సరౌండింగ్స్, మన లైఫ్ చూసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టుడే ఏఎన్ఎస్ ఫార్మకాలజీ అండ్ సివిఎస్ ఫార్మకాలజీ, ఐ హోప్ ఆల్ క్లియర్ డ్రగ్స్ నేను మెన్షన్ చేశాను. మీకు వీడియోస్ ఇవి ప్రతిదీ డిస్ప్లే చేశాను మీరు అడిగిన విధంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. హలో, చేయండి సార్. అర్థమైందా, అర్థం కాలేదా, అర్థం లేని చదువు అర్థం అంటారా? అట్లీస్ట్ యూ కెన్ ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా లేదా, ఎనీ డౌట్స్ ఉన్నాయా, అసలు అర్థమే కాలేదా అంటారా? నో డౌట్ సార్. I don't have access to send the PPT. How could I able to send? నేను నోట్ షేర్ చేస్తాను, బట్ నేను సెండ్ చేయలేకున్నానే. ఇక్కడ నాకు హోస్టింగ్ ఇవ్వలేదండి ఇక్కడ. హలో, ఐ విల్ షేర్ టు దట్ గాయ్. నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఇది షేర్ చేస్తాను ఖచ్చితంగా. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్? ప్లీజ్ రెస్పాండ్ వన్స్. నో సార్. నాకు ఇక్కడ షేర్ చేయడానికి, కనీసం మెసేజ్ చేయడానికి కూడా అవ్వట్లేదండి. సార్ Someone మీరు is not here. సార్ మీరు బుక్ చెప్పారు Do సార్, you have అవి any ఎక్కడ doubts regarding దొరుకుతాయండి? today's class or anything, suggestions or feedback, anything? ఏదన్నా ఫాస్ట్ గా ఉందా, ఏదన్నా స్లోగా ఉందా, చెప్పింది అర్థం కావట్లేదా, పీపీటీ క్లారిటీ లేదా, ఏమన్నా కొన్ని సజెషన్స్ ఐ కెన్ టేక్ యూ యాజ్ పాజిటివ్ వే. కామెంట్స్ ఆర్ సజెషన్స్, ఎనీథింగ్ గుడ్ టు టేక్. నోట్స్ నేను షేర్ చేస్తానండి, ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. యాక్చువల్గా నాకు ఇక్కడ యాక్సెస్ అందట్లేదు, సో ఐ విల్ షేర్. నేను పంపిస్తాను మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి. సార్ మీరు నోట్స్ అవి బుక్స్ సో క్లాస్ కొనుక్కోమన్నారు అర్థమైందా? సార్. లాస్ట్ జస్ట్ మెసేజ్ అన్నా పెట్టండి ఇందులో. నాకు మీరు ఏం మీరు ఎవరు మాట్లాడట్లేదు. సార్ మీరు నోట్స్ చెప్పారు కదా సార్, అవి ఎక్కడ హలో, దొరుకుతాయండి? హలో, హలో,
Is the class is fine? మీకు ఏమీ డౌట్ లేవంటే వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. సార్ మీరు బుక్స్ చెప్పారు కదా సార్ Hello. అవి చూసుకోవడానికి అవి ఎక్కడ దొరుకుతాయి సార్? మీరు ఈజీగా ఉంటాయి. మీరు కేడి త్రిపాఠి ఈజీగా కేడి త్రిపాఠి ఆన్లైన్లో దొరుకుతుందండి. కేడి త్రిపాఠి క్లాసిఫికేషన్ బుక్ ఆన్లైన్లో దొరుకుతుంది. లేదంటే నేను నా దగ్గర పీడిఎఫ్ ఉంది, నేను మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి షేర్ చేస్తాను. సార్ ఓకే సార్. ఐ విల్ షేర్ యూ. ఓకే సార్. ఓకే, ఒకసారి లాస్ట్ అండ్ రెస్పాండ్. ఇస్ దర్ ఎనీ డౌట్స్ ఆర్ వీ కెన్ వైండ్ అప్ దిస్ సెషన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. నో సార్. Okay, bye bye. Have a good Bye. day. Next class we will discuss just give me. I will send you notes. Sure. I will send you. Actually, I will send you notes. అది ఇందులో అవ్వట్లేదు. నేను పీపీని మెయిల్ చేస్తాను మీకు. ఐ విల్ సెండ్ యూ. డెఫినెట్లీ ఐ విల్ సెండ్ యూ. Okay, bye bye. Definitely I will send you notes. Don't worry about that. ఓకే సార్. Bye bye. Next class we will discuss about chemotherapy, anti-malarials, anti-fungals, antibacterials, cancer అన్నీ కూడా అక్కడే చదువుదాం. Bye bye.